జ్యోతిష్పతిం త్వా సాధయామి అంటూ కొవ్వొత్తి పెట్టి వెలిగిస్తారు. ఎంత అన్యాయం! బర్త్డేలని పెట్టి పెద్ద కేకులు నువ్వెన్ని సంవత్సరాలైతే అన్ని కిలోల కేకు పెట్టి దాని మీద వెధవ కొవ్వొత్తి పెట్టి వాటిని వెలిగించి ఉప్పని ఆర్పి ఆ బూడిద తీసి ఒకటి నోట్లో ఓడు పెట్టుకుంటాడు. ఏమిటిది? ఎంత విచిత్రమైన విపరీత వికార అట్టహాసం! అన్య సంస్కృతిని అలవరుచుకొని పూసుకోవటం, మన భారతీయ దివ్య పవిత్ర ధార్మిక ఆర్ష సంస్కృతి వైభవ ప్రాభవాలని మరిచిపోవటం, అవివేకాన్ని నెత్తిన తెచ్చిపెట్టుకోవటం. పుట్టినరోజు నాడు చక్కగా గోవు ఘృతంతోనో తైలంతోటో ఒత్తివేసి చక్కగా ముత్తైదులా కృష్ణలీలలో రాముడి విజయాలో చెప్పి చక్కగా హారతులు ఇచ్చి మాడును అద్ది హారతి ముఖానికి అద్ది ఆశీర్వదించడం పుట్టినరోజా? కొవ్వొత్తి వెలుగొచ్చి బూడిద చెయ్యటం ఇదెక్కడ కర్మ? 50 ఏళ్ళు బతికేవాడు 30 ఏళ్ళ కృష్ణార్పణం కావటమా? ఈ కొవ్వొత్తి ఏమిటి? ఈ డబల్ రొట్టెలు తింటామేమిటి? కేకులేమిటి? చక్కగా చలివిడి తినరాదా? స్వీటు పెట్టుకోరాదా? గులాబ్ జామ్ పెట్టరాదా? మనకు హీనమైన నీచమైన అన్య అనుకరణ చాలా పెద్దదండి. మనల్ని నిజంగా పాడు చేసింది పాశ్చాత్యుడు. రాజ్యం ఏమి కాదు, మన బుద్ధిని దోచుకొని మనల్ని దొంగతనం చేసి పాడు హిస్టరీలు రాసి సంస్కృతినంతా ఆర్య ద్రావిడ అని డివైడింగ్ పాలసీ ఒకటి మన నెత్తిన పెట్టి ఇక్కడ ఆర్యుడు లేడు ద్రావిడుడు లేడు, అంతా భారతీయుడు. ఇది పురాణ ఆర్ష వాంగ్మయంలో చక్కగా పురాణాలన్నీ చూసి చెప్పిన మాట ఇది. ఇందులో ఎట్టి సందేహం మీకు అక్కరలే. ఆర్యం ద్రావిడ అనేది కల్పన, అభూత కల్పన, మనల్ని పాడు చెయ్యటం బాగా తెలిసిన ఆంగ్లేయులు పెట్టినటువంటి మహత్తర వ్యామోహ పిశాచం అది. కాబట్టి మన సంస్కృతి చాలా గొప్పది. ఎంతో 100 ఏళ్ళు జీవనం ఉండాలి. శతాయుర్భవ శతమానం భవతి శతమనంతం భవతి.